ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడి 2 నెలలు అవుతోంది. టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరొకసారి తన ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. వైసీపీ రాజ్యసభ ఎంపీలను కొందరిని టీడీపీలోకి లాక్కోవటానికి రంగం సిద్ధం చేశారు. ఈసారి తెలివిగా ఎంపీల చేత రాజీనామా చేయించి తిరిగి టీడీపీ ఎంపీలుగా ఎన్నుకోవటం లేదా రాజీనామా చేసినందుకు వాళ్లకు ఓ రేంజ్లో ప్యాకేజ్ ఇచ్చి ఆ సీటు పార్టీలో మరొకరికి కేటాయించటం. ఈ 2 ఫార్ములాలను సిద్ధం చేశారు రాజకీయ చాణక్యుడు చంద్రబాబు. రాజకీయం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు. ఆ విషయంలో ఆయనకు ఎటువంటి మొహమాటాలు ఉండవు. పార్టీలను చేర్చడం, ఎంపీలు ఎమ్మెల్యేలను కొనడం, ఇందుకోసం ఎన్ని ఎత్తుగడలైనా వేస్తూ ఉంటారు. ఓటుకు నోటు కేసులో దారుణంగా ఇరుక్కొని పరువు పోగొట్టుకున్న తర్వాత అయినా ఆయన ఎంపీలు ఎమ్మెల్యేల కొనుగోలును ఆపేస్తారని కొంతమంది భావించారు. అలవాటైన ప్రాణం ఊరుకుంటుందా? అడ్డంగా దొరికిపోవడం, మళ్ళీ అవే పనులు చేయడం పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అని భావించే చంద్రబాబు తన బేరసారాలు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. 2015లో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని అంత పరాభవం జరిగిన 2014-19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను వైసీపీ నుంచి లాగేశారు. జగన్ కూడా తక్కువేం తినలేదు. 2019లో అధికారంలోకి వచ్చాక అవసరం లేకపోయినా టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేలను లాగారు. ఇప్పుడు ఎన్నికలైపోయి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ చంద్రబాబు పాత గేమ్ మొదలు పెట్టారు. 1982లో టీడీపీ ఏర్పడిన తర్వాత రాజ్యసభలో ఆ పార్టీ జీరోకి చేరుకోవడం ఇదే మొదటిసారి. రాజ్యసభలో ఏపీకున్న 11 స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో 2 ఏళ్ల వరకు రాజ్యసభకు ద్వైపాక్షిక ఎన్నికలు కూడా లేవు. కేంద్రంలో ఏ బిల్లు ఆమోదించాలన్నా లోక్సభతో పాటు రాజ్యసభలో సంఖ్యాబలం అత్యంత కీలకం. లోక్సభలో వైసీపీ ఎంపీల సంఖ్య 4కి పడిపోయినప్పటికీ రాజ్యసభలో మాత్రం 11 ఉండడంతో ఆ పార్టీకి ఎన్డీఏ, ఇండియా కూటములు 2 చాలా ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇటీవలే ఢిల్లీలో జగన్ చేసిన ఆందోళనకు ఇండియా కూటమి పార్టీలన్నీ వచ్చి మద్దతు తెలపడానికి ఇది కూడా ఒక కారణం. అందుకే చంద్రబాబు రాజ్యసభ సభ్యులను టార్గెట్ చేశారు. 11 మందిలో కనీసం 7 లేదా 8 మందిని టీడీపీకి లాగగలిగితే రాజ్యసభలో ఎంతో కొంత బలం కనిపిస్తుంది. అయితే వాళ్ళని ఉన్న ఫలంగా టీడీపీలో చేర్చుకోవడం కంటే రాజీనామాలు చేయించి ఏపీలో కూటమికి 164 సభ్యుల బలం ఉంది కనుక వాళ్ళనే మళ్ళీ టీడీపీ ఎంపీలుగా ఎన్నుకోవచ్చన్నది బాబు ఆలోచన. టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళి ఈ మధ్య లోక్సభ ఎంపీగా ఎన్నికైన ఒక నేతను ఈ బేరసారాలకు మధ్యవర్తిగా దించారు. మీడియేటర్ పనుల్లో చేయి తిరిగిన ఈ ఎంపీ అప్పుడే ఆపరేషన్ మొదలుపెట్టేశారు. కొందరు వైసీపీ సభ్యులతో మంతనాలు కూడా జరిగిపోయాయి. ఒక్కో సభ్యుడికి భారీ ప్యాకేజ్ ఇస్తామని ఆఫర్ కూడా పెట్టేశారు. అయితే 2014-19 నాటి పరిణామాలకు భిన్నంగా టీడీపీలో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని సూచించారు. ఆ తర్వాత 6 నెలల్లోపు నిర్వహించే ఎన్నికల్లో ఏపీ శాసనసభలో బలంతో మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా గెలిపిస్తామని ఈ మధ్యవర్తి హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఎస్ నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వానీ ఉన్నారు. వీరిలో 6 పూర్తిగా జగన్కు అత్యంత సన్నిహితులు. వాళ్ళని టీడీపీ కదపలేకపోవచ్చు. మిగిలిన 5 పైనే ప్రస్తుతం చంద్రబాబు టార్గెట్ పెట్టారు. వీరిలో గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్యలు మొదటి దశలో టీడీపీలోకి మారవచ్చని వినపడుతోంది. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసులను టీడీపీ లాగలేకపోవచ్చు. సుబ్బారెడ్డికి 2030 వరకు, అలాగే సాయిరెడ్డికి 2028 వరకు పదవీకాలం ఉంది. సుబ్బారెడ్డికి 2030 వరకు, అలాగే విజయసాయిరెడ్డికి 2028 వరకు పదవీకాలం ఉంది. మొత్తం మీద చంద్రబాబు వ్యూహం ఫలిస్తే కనీసం 5 రాజ్యసభ సభ్యులైతే గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.